నడపడానికి ఎలాన్ మస్క్ని ఆహ్వానించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ రాబోయే చిత్రం ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి 2024లో అత్యంత భారీ అంచనాలున్న చిత్రాలలో ఒకటిగా నిలవనుంది ఈ మూవీ. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంలో ప్రత్యేకించి 6 టన్నుల బుజ్జి కార్ను విడుదల చేసిన తర్వాత భారీ సంచలనంగా మారింది ఈ చిత్రం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. నాగ చైతన్య మరియు F1 డ్రైవర్ నాథన్ కార్తికేయన్తో సహా అనేక మంది ప్రముఖుల నుండి బుజ్జి అపారమైన ప్రశంసల్ని అందుకుంది. తాజా అప్డేట్ ప్రకారం కల్కి 2898 ఏడి డైరెక్టర్ టెస్లా మోటార్స్ CEO ఎలాన్ మస్క్ని డ్రైవ్ చేసి బుజ్జి గొప్పదనాన్ని చూడమని అభ్యర్థించారు. అశ్విన్ తన ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళి ఒక ట్వీట్ను పంచుకున్నాడు. డియర్ ఎలాన్ మస్క్ సార్, మా బుజ్జిని చూసి డ్రైవ్ చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్, ఒక ఇంజనీరింగ్ ఫిట్ మరియు ఇది మీ సైబర్ ట్రక్తో గొప్ప ఫోటో అప్ని తయారు చేస్తుందని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు. అతని పోస్టుకు ప్రతిస్పందిస్తూ దర్శకుడు చొరవపై అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యల విభాగాన్ని నింపారు. ఒక వినియోగదారులు ఇలా వ్రాశారు: డియర్ ఎలాన్ మస్క్, ప్లీజ్ దీన్ని పరిశీలించండి. ఇది భారతదేశం కల్కి 2898 ఏడి నుండి రాబోయే అతిపెద్ద సైఫీ ఫిల్మ్ కోసం నాగ్ అశ్విన్ 7 పర్యవేక్షణలో పాటు మహీంద్రా అండ్ కో నిర్మించిన బుజ్జి కారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల తన బ్లాగ్తో తన రాబోయే చిత్రం కల్కి 2898 ఏడి గురించి తన ఆలోచనలు పంచుకున్నారు. తన బ్లాగ్ పోస్ట్లో అమితాబ్ బచ్చన్ కల్కి 2898 ఏడిలో పనిచేయడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అలాగే బుజ్జి ది మార్వెల్ విడుదలైంది. కల్కి 2898 ఏడి యొక్క సాంకేతికత, దర్శకుడు నాగ్ అశ్విన్ యొక్క మనసు మరియు పని, అతను దీన్ని ఎలా ఆలోచించాడు, అతను ఎలా చేయగలిగాడు, దీన్ని సాధించడం ఒక అద్భుతం. అది మాత్రమే కాకుండా మీరు అలాంటి ప్రాజెక్టులలో పనిచేసినప్పుడు తుది ఫలితాలు ఎలా ఉంటాయో ఎప్పటికీ తెలియదు మరియు రోజులు గడిచే కొద్దీ క్లిప్లు మరియు చక్కటి పాయింట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. నరకంలో ఎలా చేశారో మీరు ఆశ్చర్యపోతారు. దర్శకుడు వీటన్నింటినీ ఊహించారు మరియు ప్రశంసలు ఎప్పటికీ ఆగవు. ఇప్పుడు నేను ఈ రోజును ముగించాను ఆశ్చర్యంతో మరియు ప్రశంసలతో అంటూ చెప్పుకొచ్చారు. కల్కి 2898 ఏడిలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని మరియు పశుపతితో సహా ఆకట్టుకునే తారాగణం ఉంది. జూన్ 27వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.